జై జాగృతి, జై బీసీ, జై కవితక్క. ఈ జాతీయ జనగణన కులగణన ఏదైతే చేసి ఉన్నారో నిప్పుల మీద నీళ్లు జల్లినంత చందంగా డీప్గా వెళ్లకుండా ఉపకులాల ఒక్కొక్క కులంలో ఉండేటువంటి ఉపకులాల ప్రస్తావనే లేకుండా వీళ్ళ రిజర్వేషన్ ఇది అని రిజర్వేషన్ ఇచ్చినము అని పేరుకు చెప్పుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో జాతీయ విధంగా ఏ విధంగా అయితే నడుస్తుందో అదే మన రాష్ట్రంలో కూడా అదే కొనసాగింపుగా జరుగుతున్న దాని మీద మేధావులు, విజ్ఞానవంతులు, బీసీల్లో ఉండేటువంటి నాయకులు, అన్ని కుల సంఘాల నాయకులు కూడా ఈ 29న తెలంగాణ జాగృతి పక్షాన కవితక్క గారు నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతే ఉందో కులగణన జనగణనకు సంబంధించినటువంటి నేషనల్ అండ్ స్టేట్ పాలసీ ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో వాటి మీద గలం విప్పి మీ యొక్క అభిప్రాయాలను జాతీయ స్థాయి వరకు కూడా మనం తీసుకెళ్ళాలి అనేటువంటి మా ప్రయత్నం తెలంగాణ జాగృతి పక్షానికి కవితక్క గారు ఏదైతే తీసుకుందో దీంట్లో మీ వంతు పాత్రగా రేపటి రోజు మన బీసీలకు సంబంధించి అన్యాయం జరిగే విధంగా చూస్తున్నటువంటి ఈ జాతీయ రాజకీయాలు, రాష్ట్రీయ రాజకీయాలు తీసుకున్నటువంటి అవలంబిస్తున్నటువంటి ప్రాక్టీస్ ఏదైతే ఉందో వాటిని తిప్పికొట్టే విధంగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జాగృతి, జై బీసీ, జై కవితక్క.